టీడీపీ అధినేత చంద్రబాబుకి నిరసన సెగ తగిలింది. కడప జిల్లా బద్వేల్లో చంద్రబాబు పర్యటిస్తూ ఉండగా అనుచరులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సుధారెడ్డి పైకి వచ్చారు. చంద్రబాబు దళితుల్ని అవమానించారంటూ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్నా నిరసనకారుల్ని అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసులున్నారు. రాజకీయంగా పట్టు కోల్పోతూ ఉండటంతో వైసీపీ కొత్త డ్రామాలకి తెరలేపిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రైట్, టీడీపీ అధినేత చంద్రబాబుకి నిరసన సెగ తగిలినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్ కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ 2వ రోజు కడప జిల్లా బద్వేల్లో ఈరోజు ఆయన పర్యటించినారు. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కనుక కార్యకర్తల సమావేశానంతరం కూడా ఆయన దగ్గరలో ఉన్నటువంటి గిద్దలూరుకు కూడా బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక బద్వేలకు సంబంధించినటువంటి డాక్టర్ ఎమ్మెల్యే సుధా కూడా రోడ్డు మీదకి తన అంచంతో వచ్చి నల్ల ప్యాడ్లు కూడా తగిలించుకొని కూడా ఆమె నిరసన చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక చంద్రబాబు దళితులను అవమానించారంటూ, అలాగే గతంలో ఆ యువగలంలో కూడా నారా లోకేష్ కూడా దళితులను పూర్తి స్థాయిలో అవమానించాడంటూ దీనికి నిరసనగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఆ బద్వేల్లో ఉన్నటువంటి 4 రోడ్ల సర్కిల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వెళ్తున్న రోడ్డు వెళ్లే మార్గంలోనే వీళ్ళంతా కూడా నిరసన చేయడం జరిగింది. అయితే వెంటనే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి దళితులకు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక పోలీసులు అయితే కనుక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక ఎమ్మెల్యే రోడ్డు మీదకి వచ్చి ఇలా నిరసన తెలుపుతుంటే పోలీసులు అది చూసి ఏమి చేయలేని పరిస్థితులు కూడా వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయంగా పట్టుకోల్పోవడమే వైసీపీ కూడా కొత్త డ్రామాలకు తెరలేపిందంటూ కూడా టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా సరే 2 రోజుల పర్యటనలో భాగంగా చూసుకుంటే కనుక అటు నిన్న ఈ రోజు చూసుకుంటే కనుక మొత్తంగా చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయిలో నిరసన సెగ అయితే మనం తగిలింది చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.